దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మైక్లో ఎవరైనా చదివిన సహాయం చేయను. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడును ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ కాలములో అపోస్తలులు మరి పరిచర్యలో భాగంగా మరి అనేక శ్రమల గుండా వాళ్ళు వెళుతున్న ఆ పరిస్థితుల్లో కూడా మరి మనము అనేక మంది వారి యొక్క పరిచర్యలో భాగంగా ఇక్కడ ఫిలిప్పుతో సహా 7గురిని పరిచర్య కొరకు నియమించుకున్నట్లుగా మనకు ముందు లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆ దినాల్లో కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న ఆ దినాల్లో కొంతమంది అనుకుంటున్నారు, విధరాండ్రని చిన్న చూపి చూస్తున్నారు, మరి మాకు ఆహారం పెట్టడానికి మనకు సరైన సమయానికి మాకు ఇవ్వట్లేదు అని వీళ్ళందరూ కూడా అపోస్తలుగా ఉంటున్న పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ మీద ఆ దినాల్లో వాళ్ళు కొంచెం కోపంగా మాట్లాడుతున్న ఆ సమయంలో మరి ఈ పేతురు గారు ఈ అపోస్తలు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము దేవుని వాక్యము బోధించటం మానేసి మీకు ఆహారం వడ్డించటం అది మా పని కాదు, కావాలని పరిచర్య కొరకు ఆ దినాల్లో 7గురు యోగ్యమైన వారిని ఆ దినాల్లో ఏర్పరచుకున్నారు. వారందరూ దేని కొరకు ఏర్పరచుకున్నారంటే పరిచర్య చేయటానికి. దేని కొరకు? పరిచర్య చేయటానికి. మనము చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పుని గురించి మనం చదువుకున్నాం. వాళ్ళలో ఫిలిప్పు కూడా ఒకడున్నాడు కదా. మరి ఫిలిప్పు కూడా పరిచర్య నిమిత్తమే తను కూడా ఎంపిక చేయబడిన వ్యక్తి. మనం అనుకోవచ్చు, పరిచర్య చేసిన వ్యక్తి ఎలాగూ గొప్ప సువార్తికుడు అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఒక మంత్రి గారికి దగ్గరకు వెళ్ళి, ఏ మంత్రి? ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కదా. మరి అలాంటి గొప్ప మంత్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళు అనగానే ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా మంత్రి గారికి కూడా సువార్తను ప్రకటించడానికి అంత త్వరగా సిద్ధపడిన వ్యక్తి ఎవరు అంటే పరిచర్య చేయటానికి వచ్చిన వ్యక్తి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఏమండి మేము మాకున్న పరిచర్య చేస్తున్నాము దేవుని మందిరంలో, మరి మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడంటే తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే ఈ రోజున మనకున్న ఆసక్తిని బట్టి దేవుడు చేస్తాడు. మనలో ఉన్న ఆసక్తిని బట్టి నాకెందుకులే, నేను ఎప్పుడు కూడా ఈ కుర్చీలు వేసుకుంటాలే అంటే మన జీవితం అలాగే ఉండిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇలాగే శుభ్రం చేసుకుంటానంటే కాదు. అక్కడ ప్రతి ఒక్కరిని కూడా బైబిల్లో స్త్రీలను సహితము దేవుడు వాడుకున్నట్టుగా మనకు తెలుసు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారంట. ఎంతమంది? 4 కుమార్తెలు కూడా ప్రవచించు వరం కలిగి వాళ్ళ వివాహాలు కూడా చేసుకోకుండా కన్నికలుగానే ఉండి దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ప్రవచించు కృపావరం కలిగిన కుమార్తెలుగా మరి ఫిలిప్పు గారు ఉన్నారు. అంటే చూడండి, ఈ ఫిలిప్పు యొక్క మరి కుటుంబంలో మనం చూస్తే దేవుడు నిజంగా ఒక పరిచర్యకు నియమింపబడిన వ్యక్తిని దేవుడు ఎలాగో వాడుకున్నాడో అలాగే ఈ రోజున పరిచర్యలో మందిరములో మనకు అప్పగించబడిన ఏ చిన్న పరిచర్య ఇచ్చినా దానిలో గనక మనం నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకోకుండా మనల్ని కూడా దేవుని యొక్క రాజ్యంను ప్రకటించే వారిగా దేవుడు కూడా వాడుకుంటాడు. అవును, ఎందుకంటే నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మేము ఎక్కడ చెప్తాంలేండి, మా వల్ల ఎక్కడ వద్దులండి, నలుగురిలో ఉండి మాట్లాడటమే మాకు రాదండి, నోటో మాటే మాకు బయటికి రాదండి అనుకోవచ్చు. నిజమే నిజమే, చాలామంది కూడా అలాగే అనుకుంటారు. మోషే కూడా అలాగే అన్నాడు, అయ్యా నాకన్నా కొంచెం బాగా మాట్లాడగలిగిన వ్యక్తిని ఎవరు? మా అన్నయ్య ఉన్నాడు కదయ్యా అంటాడు. ఓరబ్బాయి, నీ సంగతి నాకు తెలుసు, మీ అన్నయ్య సంగతి కూడా నాకు తెలుసు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు కావాలని దేవుడు మోషేని ఏర్పరచుకుని మరి కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించడానికి మోషే దేవుడు వాడుకోలేదా? ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలు కాయచుండగా ఆ గొర్రెలు కాసే పనిలో నుండి
దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశము నడిపించడానికి అనేక శ్రమల గుండా, అనేక మంది సణిగేవారున్నా, అనేక రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ మీద వారి మధ్యగా నడిపించడానికి ఆ దినమందు మోషేను వాడుకున్నట్టుగా దేవుడు ఎవరినైనా వాడుకోగలగడం. అవసరమైతే దేవుడు కాకిని వాడుకున్నాడు ఏలే కాలంలో కదా. నిజమే, ఒక సందర్భంలో గాడితో కూడా మాట్లాడిచ్చాడు. అంటే సృష్టిలో దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. కానీ వారిలో ఉండవలసింది ఏంటి తెలుసా? ఆసక్తి ఉండాలి. ఏముండాలి వాళ్ళలో? ఆసక్తి అనేది ఉండాలి. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా మనము ముందుకు సాగాలంటే మేము పరిచర్లో ఉంటున్నామో, మేము దేవుని మందిరానికి వస్తున్నాం అనుకుంటాం కాదు. కానీ దేవుడు ఎలాంటి వ్యక్తినైనా వాడుకుంటానికి ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి ఇష్టమే. కానీ మనమే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆసక్తి చూపించుకోకుండా మా వల్లనే అవుతుందిలేండి. మీకు సందర్భం చాలా చెప్పాను. ఒకసారి నడుము కూడా లేవలేని వ్యక్తిలో బాపట్లలో శ్రీదేవి అనే ఒక సహోదరి, ఆమె బెడ్ రిడెన్గా ఉంటూ కూడా అనేక మందికి సువార్త ప్రకటించేది. ఫ్లాట్ రిక్షాలో వెళ్ళి హాస్పిటల్ ముందు కానీ, అలాగే కొన్ని మరి కాలేజెస్ ముందుకు వెళ్ళి కానీ, ఆమెకున్న ఆ పరిస్థితిలో కూడా యేసు ప్రభువును సువార్త ప్రకటించి కొన్ని వందల మందికి సువార్త ప్రకటించి సేవకులను తయారు చేసిందంటే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఒక వ్యక్తిలో దేవుని కొరకు బ్రతకాలనుకుంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నిజమే. కానీ మనలో ఉండవలసింది ఏంటంటే నా వల్ల కాదులే, నేనేం చేయలేనే. మనం ఎప్పుడు కూడా మనము ఇప్పుడు అలాగూ వెనక్కి లాగకూడదు. ఎందుకంటే నీవు ఒక అడుగేస్తే దేవుడు నీకోసం ఏదైనా చేయటానికి ఆయన ఇష్టపడతాడు. మరి ఎర్ర సముద్రం దగ్గర అక్కడే ఆగిపోతే వాళ్ళు దాటగలిగేవాళ్ళ? ఒకటి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడిచ్చిన నడిపింపును బట్టి మనం ఎప్పుడూ కూడా ఆగిపోక ముందుకు సాగిపోతే దేవుడు తప్పకోకుండా మనకున్న విశ్వాస పరిమాణాన్ని చొప్పున బట్టి మనం వాడుకుంటాడు. అవును, మనకున్న ఆత్మ నడిపింపులో నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు వెళ్ళాలని నువ్వు ఫిలిప్పు వలె నీవు ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుడు తప్పకోకుండా వారిని వాడుకుంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 7 ఏర్పరచుకున్నాడు. మీరు అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే 3వ వచనం నుంచి 4వ వచనం కూడా చదువుదాం. అక్కడ కాబట్టి సహోదరులారా, చూడండి అక్కడ, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నాడు. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న ఆ కాలములో వాళ్ళు అక్కడ కొంతమంది సహోదరుల్లో మీలో కొంత మంచి పేరున్న వాళ్ళని ఏర్పరచుకోండి. ఎలాగుండాలంటే వాళ్ళు చూడండి, వాళ్ళు మీలో మంచి పేరు పొందిన 7 అంటే వాళ్ళలో గుణగణాలు ఎలా ఉండాలంటున్నారు. అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఆత్మతోనూ, మొదటిది ఏంటిది? ఆత్మతోనూ, రెండోది జ్ఞానంతోనూ, ఇంకోటి మంచి పేరు. 3 గుణాలు ఉండాలి అక్కడ. ఏంటిది? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న వ్యక్తి అయితేనే దాన్ని ఫాలో అవ్వగలుగుతాడు. ఎవరు పడితే వాళ్ళు దేవుని పరిచర్యలో నిలబడలేరు. ఎందుకంటే చిన్న మనసు వచ్చేస్తుంది. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉందనుకోండి, దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఇంకేముంటుంది? మంచితనం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఆశానిగ్రహం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆత్మఫలము అని అంటారు కదా. అలాగే ఒక దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తిలో ఉన్న గుణగణాలు ఏం చేస్తాయంటే చిన్నదానికి కన్నదానికి కూడా ఇసుక్కోరు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా అటుకూచో ఇడుకుచో డామ్ డుమ్ డిస్కాండ్రో ఏముంటుంది? వాళ్ళు ప్రేమతో మాట్లాడతారు. ఎందుకంటే ప్రేమే అన్నిటిని ఏం చేస్తుంది? జయిస్తుంది. మనం కరిసినంత మాత్రాన ఎవడు మారడం. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము
ప్రభు ఆయన చూపిన మార్గంలో మనం వెళ్ళటం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? మనం మనుషులమే కాబట్టి కొన్నిసార్లు ఓపిక నశించిపోతుంది. చిన్నపిల్లలు కొన్నిసార్లు మాట వినకపోతే టీచర్లు వాళ్ళని కొడతారు. ఎందుకు కొడతారు? వాళ్ళు ఒకసారి చెప్పి చూస్తారు, 2 సార్లు చెప్పి చూస్తారు, ఈడేటి మాట వినడని చెప్పేసి ఆడికి ఇక బెల్ట్ తీస్తారు ఆడికి. అట్లాగే కొన్నిసార్లు మనము కూడా ఓర్పును సహించిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే నిజంగా ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగి ఉందంటే కొన్నిసార్లు మనం చేసే పనులు బట్టి, మనం నడిచే విధానం బట్టి, కానీ మనం జీవించే పరిస్థితులను బట్టి చూస్తే అసలు మనం ఇప్పుడు దాకా బతుకుంటానికి కూడా యోగ్యులం కాదేమో అనిపిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్ని తరుణాలు దేవుడు ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము అంత గొప్పది. దేవుడు మన ఎడలో ఉన్న ఆయన ప్రణాళిక అంత గొప్పది. ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు దేవుడు వీళ్ళని ఎందుకు అసలు కాపాడుతున్నాడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కొంతమంది యేసుప్రభుని కానీ యేసుప్రభు పరిచర్లు కానీ వీళ్ళు గొర్రెలండి వాళ్ళండి వీళ్ళని కొంచెం వ్యతిరేకంగా తక్కువ చేసి ప్రార్థనల్ని కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నీకున్న ఓర్పు నీకున్న దీర్ఘశాంతం ఎవడకుండదేమో ప్రభా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులుగా మనకే కొన్నిసార్లు ఇలాగో మాట్లాడుతున్నారేంటి అని అనిపిస్తుందేమో, కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము దేవుని యొక్క ప్రేమ కొన్నిసార్లు మన ఊహకు అందదన్న. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌలు లాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పరిచర్య కొరకు అయినా వాడుకున్నాడు. ఎలాంటి వ్యక్తి అయినా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళు వీడ్చికెళ్ళిపోయి వాళ్ళని నానా తిప్పలు పెడుతున్న ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? నిజంగా ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ అలా చేయలేదని. ఆయన ప్రేమ, ఆయన గొప్ప దీర్ఘశాంతం ఏం చేసింది తెలుసా? ఆయన యొక్క హృదయాన్ని మార్చేసింది, ఆయన స్వభావాన్ని మార్చేసింది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, 3 రోజుల్లో సౌలు యొక్క జీవితము ఎంత మార్పు చెందిందా అనిపిస్తే నాకు కొన్నిసార్లు ప్రభా నువ్వు పట్టుకుంటే ఎట్టంటోడనే మారిపోతాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అవునండి, ఎందుకంటే మనం ఎన్ని తిప్పలు పడతామో కొన్నిసార్లు ఒక వ్యక్తి మారాలంటే కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి బిడ్డలు మారకపోతే తల్లిదండ్రులు కుంగిపోతూ ఉంటారు, భర్తలు మారకపోయినా కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటారు, భార్య ప్రవర్తనలో మార్పు రాకపోయినా కొన్నిసార్లు కుమిలిపోతూ ఉంటారు. కానీ ఒకటి, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే వాళ్ళకేమి పెద్ద రోజులు పట్టవండి. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తిలో దేవుడు ఇచ్చే మార్పు కొన్నిసార్లు మన ఊహకే అందదండి. అవును, మరి సౌలు లాంటి వ్యక్తిని కూడా దేవుడు మార్చుకుని ఆయన పరిచర్యకు వాడుకోలేదా? దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన దేవుడు అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దినమందు పరిచర్య నిమిత్తమే దేవుడు ఇక్కడ ఈ 7 మంచి గుణగణములు కలిగిన వాళ్ళు, అలాంటి గుణాలు అవి ఆత్మతోనూ అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఆత్మతో జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన 7 అంటే జ్ఞానము కలిగిన వారుగా ఉండాలా, ఆత్మ నడిపింపు కలిగిన వారుగా ఉండాలా. అంత మాత్రమే కాదండి, ఒక పని చేయాలంటే వాడికి ఒక మంచి పేరు ఉండాలా. ఏముండాలా? మంచి పేరు ఉండాలా. మీకు తెలుసు, పత్రికల్లో కూడా రాశాడు, ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలంటే వాడు ఎలాంటి గుణగణగలాలు ఉండాలో అన్నీ రాశాడు. అందుకని మనము ఎంపిక చేసుకునే వారిలో కూడా మళ్ళీ వాళ్ళని ఎంపిక చేసి వీళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళలో తేలిన వాళ్ళు ఎంతమంది? 7. మీ 7లో కూడా మనకి నాకు తెలిసినందరూ 2 పేర్లు కొంచెం స్పష్టంగా గట్టిగా వినపడతాయి బైబిల్లో. ఎవరు వాళ్ళు? ఒక వ్యక్తి స్టెఫను, రెండో వ్యక్తి ఫిలిప్. 3 మిగతా వాళ్ళ గురించి తక్కువగా అంతగా వాళ్ళ గురించి మనం వినం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళంత ప్రత్యేకంగా దేవుని కొరకు అంతవరకు వాడబడలేదేమో. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో కొన్నిసార్లు మందిరానికి చాలామంది రావచ్చేమో, కానీ అందరూ కూడా దేవుని యొక్క పరిచర్లో ఉంటారంటున్నారా? అందరూ అంతవరకు నమ్మకంగా ఉండగలుగుతారంటారా? ఎందుకంటే ఈ మార్గాన్ని ఇరుకు మార్గంతో పోల్చారు. ఈ ఇరుకు మార్గంలో చాలామంది కూడా అంతవరకు నిలబడలేరు. పరిస్థితులు బట్టి కొన్నిసార్లు లోకంలో కలిసిపోతూ దేవునికి చిత్తంలో ఉండవలసిన వాళ్ళు సహితము కూడా దేవునికి మరి ఇష్టము లేని పనులు చేస్తూ అనేక మంది వెనక్కి జారిపోయిన పరిస్థితులు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఈ 7లో ఒక వ్యక్తి ఎవరు? స్టెఫన్. ఈ స్టెఫను మరి తన జీవితంలో ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్న
తను ఎక్కువ కాలం బ్రతకలేదు. అన్యాయంగా తన్నే ఎదిరించి రాళ్లతో కొట్టి చంపివేయబడ్డాడు. అప్పుడు ప్రధానమైన సాక్ష్యంగా ఉన్న వ్యక్తి ఎవరంటే సౌలు. నిజమే, మరి స్టెఫన్ జీవితం ముగించబడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వీళ్ళు దేవుని కొరకు ఎలా వాడబడాలి అంటే, ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ఉందంటే అనేక మంది కూడా మరి పరిస్థితులను బట్టి చెదిరిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. నిజమే, ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి నుంచి అనేక మంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ అపోస్తులు వాళ్ళు నిలబెట్టి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. మరి ఎప్పుడైతే ఇలాగో ప్రార్థన చేసినారో దేవుని పరిచయం కొరకు వాళ్ళు నిలబడుతున్నారు. రండి మళ్ళీ అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలోకి మనం ఇప్పుడు వెళ్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఆ దినాల్లో కూడా వాళ్ళు ఎప్పుడైతే చేతులుంచటం వలన పరిశుద్ధాత్మను పొందినట్టుగా కూడా మనం చూస్తాం. అక్కడ 17-18 వచనాలు ఒకసారి చదువుతున్నాను. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. వారేమోదరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అపోస్తులు చేతులుంచుట వలన, అది అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. చాలు, ఇక్కడ అపోస్తులు చేతులుంచడం వలన వాళ్ళు జరిగింది ఏంటంటే వాళ్ళకి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ఆ దినాల్లో అనేక మంది కూడా చూశారు. నిజమే, ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ అనుభవం ఏం చేస్తుందంటే అతనిలో పాపమును గురించి నీతిని గురించి కూడా ఒప్పింపచేసే ఆత్మనిస్తుంది. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? ఒక వ్యక్తిలో ఆయన నింపబడినప్పుడు కానీ ఆయన దర్శించినప్పుడు కానీ మొదటగా జరిగేది ఏంటి తెలుసా? పాపమును గురించి నీతిని గురించి ఒప్పింప చేయగలిగిన పశ్చాత్తాపాత్మ దేవుడిస్తాడు. మీరు సౌలు విషయంలో చూసుకోండి. దేవుడు ఆ దినమందు దమస్క మార్గంలో ఆయన దర్శించిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు గొప్ప వెలుగుతో ఆయన దర్శించిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా? 3 దినములు తను ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. 3 దినములు తను ఉపవాసం ఉండి కన్నీటితో ఒక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ వెలుగును చూసినప్పుడు తన కళ్ళు కూడా కనపడకుండా గురిటివాళ్ళలాగా అయిపోయి పశ్చాత్తాపంతోనే 3 దినాలు తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. జరిగిన మార్పు ఏంటో తెలుసా? అతని కళ్ళ నుండి పొరలు రాలేను అని ఉంది వాక్యంలో. ఏముంది అక్కడ? 18వ వచనం 9-18 నుండి చూడండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిని తరువాత ఆహారము పుచ్చుకొనెను. ఈ 3 దినముల్లో జరిగిన కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు దర్శించినప్పుడు కళ్ళలో ఉన్న పొరలు రాలిపోయినాయంట. పొరలు అంటే ఏంటి ఉన్నారు? కొంతమందిని పైనుంచి కింద దాకా నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టుగా ఎగాదెగ చూస్తూ కొంతమందిని అలాగ మాట్లాడే మనుషులు ఉంటారు. ఎందుకంటే కొంచెం రూపాయి రాగానే రూపాయి మాటలు మాట్లాడే నైజము మానవ బుద్ధిలో ఉంది కొంత. నిజమే, ఎందుకంటే కొంత స్థితిమంతులైన తర్వాత కొంత మనుషుల్లో అహం అనేది వస్తుంది. కొంచెం దేవుడు కృప చూపించి కొంచెం ఎర్ర రంగు ఇచ్చాడు అనుకోండి, ఇక నల్లోళ్ళు ఏంటో వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా చూస్తారు కొంతమంది. అసలుకి ఇక మేమే దేవదూతలం అన్నట్టుగా, ఇక మా రంగే పరలోకం నుంచి చూపడిన రంగులాగా కొంచెం మరి ఇలాంటి మరి పరిస్థితులు ఎందుకనో మనుషుల్లో కొంచెం ఉంటుంది. కొంచెం భర్త బాగా చూసుకునే వ్యక్తి అయ్యుండి ప్రేమగా చూసుకుంటూ చక్కగా అప్పుడప్పుడు డీమార్ట్కి, రిలయన్స్ మార్ట్కి కొంచెం అప్పుడప్పుడు కొంచెం బండి మీద తీసుకెళ్తామంటే అసలు వాళ్ళు భూమి మీద నడవరేక. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనుషుల్లో వాళ్ళకి ఏదో ఇక మేము అన్నట్టుగా మనుషుల్లో తెలియకోకుండానే ఒకలాంటి అహం, ఎదుటి వాళ్ళేమో చిన్న చూపు చూసే మనస్తత్వాలు మనిషిలో కొంచెం కనపడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా నిజమే. ఒకప్పుడు మన జీవితాల్లో అలాంటి స్వభావాలు కలిగి ఉన్నా దేవుని ఆత్మ నిన్ను దర్శించినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో కూడా తగ్గించుకునే మనసే కలిగి ఉంటావు. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలి మనం? ఎందుకు మనం తగ్గింపు కలిగి ఉండాలా చెప్పండి. ప్రభువే మన కొరకు ఆయన తగ్గించుకున్నారు. కారణం ఏంటి? ఆయన లోకరక్షకుడు అయ్యుండి దేవుని కుమారుడు అయ్యండి మనల కొరకు ఆయన దరిద్రుడిగా ఆయన లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనము కూడా మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఆయన ధనవంతుడు అయ్యుండి మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. ఆయన భూమి సంపూర్ణత కూడా దేవునివే.
అన్ని కలిగి ఉండి కూడా ఆయన ఒక నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉండి కూడా ఎందుకు అంతగా ఆయన విధేయత చూపించాడు? ఎంతమంది హేళనగా మాట్లాడారు, ఎంతమంది ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఎంతమంది ముఖాన ఉమ్ము వేశారు, ఆయన్ని శోధించి మాట్లాడారు, ఆయనలో తప్పులించుకునేటట్టుగా చూసేవారు. ఆయన చుట్టూతో కూడా అలాంటి సమాజం ఎంతోమంది ఉన్నా అంతవరకు ఆయన అందరినీ కూడా ప్రేమించాడు. ఆ మనస్సు కొన్నిసార్లు మనము పరిశుద్ధాత్మ అనుభవం పొందిన ఆ వ్యక్తిలో నిజంగా అన్ని విషయాల్లో కూడా చచ్చిపోతాడు. అంటే కోపం చచ్చిపోద్ది, స్వార్థం చచ్చిపోద్ది, నేను అనేది చచ్చిపోద్ది. మా వాళ్ళంటే ఏమనుకున్నా కులం కానీ రూపాయి కానీ ఇవన్నీ కూడా కొన్నిసార్లు అవన్నీ కూడా ఏలుబడి చేయవు. ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుని ఆత్మ దర్శించినప్పుడు, అర్థమైందా? తన్ను తను చూపించుకోవాలని కానీ తన్ను కానీ ఏదో గొప్పగా చెప్పుకోవాలని కానీ అసలు మేమంటే ఏమనుకున్నాం అన్నట్టుగా కానీ ఎప్పుడు కూడా అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ఐ అనేది మనిషిలో చచ్చిపోవాలి. ఐ అంటే నేను, మనిషిలో మేము, మా కుటుంబము, మా అబ్బాయి చూసావా అసలు ఎంత జీతం అనుకున్నా, మా అమ్మాయి చూసావా, ఇవన్నీ కూడా ఎచ్చులు మాటలు ఉండకూడదు. అయ్యా దావీదును చూసా, గొర్రెల దొడ్డులో నుంచి నన్ను ఏర్పరచుకున్నావయ్యా, ఇంతగా హెచ్చించుటగయ్యా నేను ఏ పాటిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఆ మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు నిజంగా మన ధన్యులు. అవునండి. ఎందుకంటే యేసు ప్రభువుకు నిజంగా ఇలాంటి వాళ్ళంటే ఇష్టం, అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళంటే ఇష్టం. అందుకని ఆయన పరిచర్లో కూడా ఆత్మ నింపబడిన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. జ్ఞానం కలిగిన వ్యక్తులను కూడా కోరుకుంటాడు ఆయన. విధేయత కలిగిన వ్యక్తులను చూసుకుంటాడు. అహం అనేది ఉండకూడదు. అందుకని పౌలు గారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కూడా కలిగి ఉండండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని పరిచర్లో ఉండాలంటే మనం ఆ దీనత్వం మనం కలిగి ఉండాలి. సరే, మొత్తానికి 7గురిలో 2 పేర్లు మనం విన్నాము. వాళ్ళ స్టెఫను త్వరగా చనిపోయాడు. రెండో వ్యక్తి ఎవరు? ఫిలిప్పు. మరి ఫిలిప్పు సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటి? అందరూ కూడా దేవుని పరిచర్లో ఉన్నట్టుగా అందరూ సేవకులు అవుతారా అంటే కొన్నిసార్లు అందరూ అవ్వలేరు. ఏంటి అది ఏమన్నా కొంతమందికే ఏమన్నా దేవుడు రాసి పెట్టారు అనుకుంటారా? లేదండి. ఈ పరుగు పందెంలో నేను కూడా ఒక గురి కలిగిన వారుగా ఉండాలి. ఈ పరిచర్యలో నీవే సాధకం చేసుకోవాలి. ఏదో పొల్లం వ్యాపారం ఇల్లు వచ్చినట్టుగా చర్చి కట్ట ఇల్లు వచ్చినంత మాత్రాన మనం ఏది పొందుకోలేము. నీలో నాలో మనలో ఏముండాలంటే ఒక ఆశ ఉండాలా. ప్రభా నీ రాజ్యాన్ని నేను వెతకాలా, నీ పరిచర్లో నేను కూడా పాలుపంపులు పొందాలా. మరి బాలుడైన సమయాలు కూడా పరిచర్లో ఉన్న వ్యక్తే కదా. మరి పరిచర్లో ఉన్న వ్యక్తిని దేవుడు గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయన ఏర్పరచుకోలేదా? ఒకటి పరిస్థితులు ఎలా ఉన్నాయని కాదండి. ఆ కాలంలో ఏలీ కుమారుల యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కారణం ఏంటి తెలుసా? ఒకవేళ తల్లి ప్రార్థన అనుకోవచ్చు, తనలో కూడా సమర్పణతో తను దేవుని పరిచర్య చేయటానికి వచ్చాడన్న సంగతి అతనికి అర్థమైంది. మనమేంటో ముందు మనం గ్రహించుకోవాలి. ఎప్పుడు కూడా లోకంలో మనుషులు వాళ్ళకు ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి ఒక్కొక్కళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి నచ్చినట్లుగా కొంతమంది జీవించే విధానం ఉండొచ్చేమో. కానీ నీవు దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఒక సంకల్పము కలిగి ముందుకు వెళ్ళగలిగితేనే నువ్వు దాన్ని సక్సెస్ అవ్వగలుగుతావు ఏదైనా. మరి పరీక్షలు రాసే వాళ్ళు అందరూ పాస్ అవుతున్నారు అంటున్నారా? అందరూ కలెక్టర్లు అయిపోతారా? అందరూ డాక్టర్లు అయిపోతారా ఉన్నారేంటి? ఎంతోమంది ప్రయత్నం చేయగా మెరిట్లో కొంతమందే వస్తారు. అట్లాగే దేవుని పరిచర్లో కూడా మనము ముందుకు సాగాలంటే మనలో కూడా ఆత్మ నడిపింపుతో మనం ముందుకు సాగటానికి ఆసక్తి ఉండాలి. నిజమే. ఆ ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నీలో కూడా చాలా రకాలనే శోధనలు వస్తాయి. మరి ఈ పరిచర్లో వెళ్ళే టైంలో అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు 8వ అధ్యాయంలో మొదటి వచనం
కొంచెం మీరు చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ. ఆ కాలమందు ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ అది అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఏం జరిగిందండి యెరూషలేములో? గొప్ప హింస. చెప్పండి ఏంటిది గొప్ప హింస అంటే? చూడండి, కొన్నిసార్లు పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకత వస్తుంది. దేవుని యొక్క సేవలో గనక, దేవుని పరిచర్లో గనక నీవు వెళ్ళాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఈ రోజు నుంచి నేను ఒక ఉదయాన్నే లేచి ఒక గంటైనా ప్రార్థన చేసుకోవాలి, కొంచెం వాక్యం నేను చదువుకోవాలి అని నువ్వు తీర్మానించుకున్నప్పుడే నీకు మరి శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి, నీకు శ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి, నీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. అవునండి, ఒక వ్యక్తి నీతిగా యథార్థంగా బ్రతకాలంటే అది అందరి వల్ల కాదు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఉన్నాడు ఎవడో మన విరోధి అయిన అపవాది అంటాడు. ఎవడాడు? మన విరోధి అయిన అపవాది. వాడు ఎందుకు మనకు విరోధం పెట్టుకుంటా అంటే, నువ్వు పరలోకం వెళ్ళటం వాడికి ఇష్టం ఉండదు, నువ్వు మంచిగా బ్రతకటం వాడికి ఇష్టం ఉండదు. సాతాను ఎప్పుడు కూడా వాడు అనుచరుల్ని వాడు భూమి మీదకి పంపించేది ఎందుకు తెలుసా? మారు మనసు పొందొచ్చులే కానీ ఇప్పుడే కాదులే, తర్వాత పొందని చెప్పమని ఆడు దూతలకు అదే పంపుతూ ఉంటాడు. అందుకని చాలామంది చర్చకు వచ్చినా కూడా రక్షణ పొందండి అన్నా సరే వాళ్ళు చూద్దాంలేండి అంటారు. అలాగే దేవుని పరిచర్లో వెళదామనుకున్నా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ముందుకు సాగాలన్నా వాళ్ళలో ఆసక్తి లేకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ కూడా వాయిదా వేసుకునేటట్టుగా వాడు చేస్తూ ఉంటాడు. నేడే రక్షణ, నేడే అనుకూల సమయం అని దేవుని వాక్యం చెప్తున్నా, ఈ రోజుకి చాలామంది కూడా అలా తలకాయ ఉంచుకుని తలకాయ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవునికి సరెండర్ అవ్వటం వాళ్ళకి ఇష్టం లేకుండా చేసేది వాళ్ళ హృదయంలో అపవాది పెట్టిన తలంపు. మంచిగా బతకాలని అందరికీ ఉంటుంది, పరలోకం వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఉంటుందా లేదా? అందరికీ కూడా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది? నేను ఏ రోజు చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి పరలోకానికి అందరూ వెళ్ళగలుగుతారా? కొద్దిమందే అని ఉంది వాక్యంలో. ఆ కొద్ది మందిలో కూడా మనం ఉండాలి కదా. ఏమంటే పరిచర్య కోసం వచ్చిన 7 ఊర్లోనే 2 పేర్లే వినపడుతున్నాయి అంటే, మరి మందిరంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు నా దేవుని కొరకు మరణ వరకు నమ్మకం నిలబడగలుగుతారా? ఒకటి, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి నీవు దాన్ని ఒక శ్రమను ఆయుధంగా నువ్వు చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన కూడా ఏం చేశాడంటే ఫిలిప్ గారు శ్రమను అవకాశంగా మార్చుకున్నాడు. ఏం చేశాడు? తనకొచ్చిన శ్రమను ఆపర్చునిటీ అంటారు దాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో అక్కడే దేవుని కార్యాలు జరుగుతాయి. మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు మీకు ఎవడైనా సరే బాగా దేవుడిని తిడుతున్నాడంటే దేవుడు అండి తొందరలో పట్టుకుంటాడని అర్థం చేసుకోండి. ఏ కుటుంబం అయితే కొన్నిసార్లు దేవుని పరిచర్యకు అడ్డుకున్నారనుకున్నారో, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజున తప్పకుండా వాళ్ళు లాక్కొస్తాడు. మన తొందరపడి ఎవరిని తీర్పు తెచ్చొద్దు. ప్రభా వాడు చూడు, వాడు సంగతి ఏంటో చూడని మనం ఎవరికి చెప్పవసరం, ఆయనకి రెహమానే చేయవసరం. మనం నిజమేనండి, దేవుడు ఎలాంటి వ్యక్తినైనా మార్చుకోగలిగిన దేవుడు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరండి. అందుకని మనము కొన్నిసార్లు తొందరపడతామేమో కానీ దేవుని యొక్క దీర్ఘశాంతము ప్రతి వ్యక్తిని కూడా పట్టుకుంటుంది. ఎంతగా వ్యతిరేకించిన సౌలును కూడా దేవుడు పరిచర్యగా వాడుకున్నట్లుగానే ఈ రోజున మనల్ని కూడా దేవుడు తప్పకుండా వాడుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంటే త్వరగా మన తీర్పు తెచ్చుకోకుండా నీకు వచ్చిన శ్రమలో, నీకు వచ్చిన ఇబ్బందుల్లో కూడా నువ్వు దాన్ని పాజిటివ్గా ఆలోచించినట్లయితే దేవుడు ద్వారం తెరుస్తాడు. అవునండి, అందుకని శత్రువుని ప్రేమించమన్నాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు? ద్వేషించమన్నాడు, ప్రేమించమన్నాడు. మరి ప్రేమ అన్నింటినీ జయిస్తున్నాడా లేదు చెప్పండి. ఒకవేళ నీ శత్రువుగా ఆకలిగా ఉంటే ఏం చేయమన్నాడు? బూడిదేయమన్నాడా? రాళ్ళేసి కొట్టమన్నాడా? ఏమన్నాడు? ఆడు పిలిచి భోజనం పెట్టు అన్నాడు. శత్రువును కూడా నువ్వు ప్రేమించగలిగితే నేను చేసి చూపించాను కాబట్టి నువ్వు అలాగే చెయ్యి. అలాగే ఒక శ్రమను కూడా పౌలు గారు ఏం చేశాడంటే ఒక ఆయుధంగా చేసుకున్నాడు. ఏది ఏమైనా దేవుడు నా పక్షాన ఉంటాడు,
నా సహోదరుడు స్టెఫను రాళ్లతో కొట్టిన చంపేసిన కలిసి ఉన్నవాళ్లే కదా, ఒక స్థలంలో ఉన్నవాళ్లే కదా. ఒక మనిషిని అన్యాయంగా అలాగ మాట్లాడి రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో నీకో దండం సేవకో దండం అంటారు, ఎవరైనా అంటారు. కానీ ఆ స్టెఫను హృదయంలో ఉన్న ఆ యొక్క మాటలు వీళ్ళ హృదయాన్ని ఎంతగా ప్రేరేపించినాయి అంటే, ప్రభు మాట్లాడినట్టుగా పలికాడు ఒక మాట, తండ్రి వీరి మీద పాపము మోపుకయ్యా, వాళ్ళని క్షమించయ్యా. ఈ మాటలు కొన్నిసార్లు అయ్యో నా తాటు సహోదరులే, మాతో పాటుగా ఉన్న సహోదరుడే, మా 7గురిలో ఒకడే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఎలాంటి మాటలు మాట్లాడగలిగాలంటే నిజంగా ఎంత పరిపక్వత చెందిన ఆత్మీయంగా ఎదిగాడే నా సహోదరుడు. అవునండి, ఆ వే ఆఫ్ థింకింగ్లో చూడాలి తప్ప ఎప్పుడూ కూడా ఆయన్ని చంపిన వాళ్ళకి పుట్టగతులు ఉండవని ఇట్ట మాట్లాడకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? ఒక వ్యక్తిని చంపినప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా క్షమించినట్లుగా మాట్లాడిన ఆత్మీయ కోణంలో చూసినప్పుడు అరే ఆ మెట్టు నాకు లేదే, రాళ్లతో కొడుతున్నా ప్రభా క్షమించు ప్రభా క్షమించు అంటూ ఆ మనసు ఎలా రాగలిగింది, ఎలా పొందుకోగలిగాడా, ఆ మెట్టు నేను పొందుకుంటానో లేదో అని తనకు తానే తను నిజంగా పరీక్షించుకుంటున్నాడు. నిజమేనండి, ఒక ఆత్మీయ కోణంలో ఎదిగిన వ్యక్తి ఆలోచించే విధానం అలాగే ఉంటుంది. అందుకనే శ్రమలను ఏం చేశాడు తెలుసా? ఒక ఆయుధముగా పరిచర్య కొరకు ఆ శ్రమలనే అతడు విజయముగా అతను భావించి తన పరిచర్యలో ముందుకు వెళ్ళినట్టు చూస్తున్నాం. మరి అలాంటప్పుడు జరిగింది ఏంటో 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. ఎలా జరిగింది అంటున్నారు? ఇదంతా పరిచర్యలో ఎప్పుడైనా సరే శ్రమలు వచ్చినప్పుడు భయపడలేదు ఆయన. అర్థమైందా? ఏ శోధన వచ్చినా మనం ఒకటి ఉండాలి. ఎందుకంటే ప్రభా నువ్వు నాతో ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అవునండి, ఎప్పుడు కూడా మనం కాదు చేసేది ఏది కూడా. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన స్వేచ్ఛగా జరగాలంటే మనము ప్రభు యందు విశ్వాసంతో మనం అడిగేయటమే. ఒక ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుద్ది అంటే అదేదో మన వల్ల కాదుగా జరిగేది, కృప చూపి ఆయనలోనే జరుగుద్ది. అందరూ బతుకుతారు అనుకున్నారా? చచ్చిపోయిన వాళ్ళు కొన్ని అందరూ బాగుపడతారు అనుకున్నారా? లేదే. ఆ కృప ఎవరికి దొరుకుతుందో తెలియదండి. అందరూ పరిచర్లో ఉండగలుగుతారు అనుకున్నారా? అందరూ మరణ వరకు నమ్మకం ఉండగలుగుతారంటారా? ఆ కృప ఎవరికి దొరుకుతుందో. అందుకని మనం ప్రతి విషయంలో కూడా ప్రభా నీ కృప నాతో ఉంచయ్యా, అయ్యా నీవు నన్ను నడిపించయ్యా. విశ్వాసంతో తను పరిచర్య ప్రారంభించాడండి. ఏ ప్రాంతంలో అనుకున్నారు? సమరయ పట్టణము. ఏ పట్టణం అది? ఎందుకు చెదిరిపోయారు అందరూ అక్కడ? అందరూ కూడా అక్కడ చెదిరిపోయిన వారు ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే ఈ చెదిరిపోయారో ఫిలిప్ ఏం చేశాడు? సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. ఏం చేశాడంటే మొదట చేయవలసింది సువార్త ప్రకటన చేయాలని. సువార్త ప్రకటన ఎప్పుడైతే చేశాడో వాక్యం వెల్లడతోడనే ఏం జరుగుతుంది తెలుసా? వెలుగు కలుగుతుంది. ఈ సువార్త ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఫిలిప్పు ద్వారా దేవుడు అనేక సూచక్రియలు అద్భుతాలు దేవుడు జరిగించినప్పుడు అనేక మంది కూడా లక్ష్యం ఉంచినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగి వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళందరూ కూడా కేకలేసి వెళ్ళిపోవటం ప్రారంభించారు. అవునండి, ఎందుకంటే ఒక లైట్ వేసామంటే చీకటి ఎలా వెళ్ళిపోతుందో వాక్యం అనే వెలుగు అక్కడ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న దైవజనం నడిపింపబడుతున్నప్పుడు ఆ స్థలంలో ఏ దురాత్మలు కూడా తావు ఉండదు, ఏ చీకటి శక్తులకి అక్కడ అధికారం ఉండదు. ఒకే ఒక ధైర్యము. అవునండి, ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నప్పుడు, ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు తన విశ్వాసము మరింకా ఎంత అంటే
అక్కడున్న వాళ్ళందరూ కూడా రోగులేంటి, ఎలాంటి వ్యాధిగ్రస్తులు ఏంటి, అక్కడున్న పక్షవాయు గల కుంటి వాళ్ళు, అక్కడున్న వాళ్ళందరూ బాగుపడుతుంటే ఆ ఊర్లో ఎంత సంతోషమో తెలుసా. అప్పుడు దాకా హాస్పిటల్ బోల్డ్ అనేవి కార్పొరేట్ హాస్పిటల్ కడదాం అనుకున్న వాళ్ళు కూడా మూసేశారు. ఎందుకు? అయ్యా ఫిలిప్ గారు వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక్కడ పేషెంట్ లేడయ్యా. మా ఊర్లో మా ఊరు మొత్తం కూడా బాగుపడ్డారయ్యా. ఎంత సంతోషం అండి ఇది. అవునండి. ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపింపబడిన ఒక వ్యక్తి శ్రమలను కూడా ఒక ఆయుధముగా ఆయన చూసుకుని అలాంటి పరిస్థితుల్లో పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు తెలుసా. అవునండి. ఆయనకు ఒకటి అర్థమైంది, దేవుని యొక్క కృప మనకుంటే నిజంగా ఎంత గొప్ప పరిచర్యను ముందుకెళ్ళచ్చు. మరి ఆయన కృప కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? పరిస్థితులను బట్టి భయపడిపోకూడదు. అబ్బో ప్రార్థన చేసుకుంటుండే చాలా కష్టాలు వస్తున్నాయే, ప్రార్థన చేసుకుంటేనే అసలు పిల్లల మాట అంటలేదే, మా ఆయన రోజు 90 వేసి వస్తున్నాడే, 100 ఉండనే. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? ప్రభువు మీద ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎలాంటి వ్యక్తినైనా లాక్కు రాగలిగింది ఇవ్వడండి ఆయన. అందుకని మన విశ్వాసం చెడగొడటానికి, నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయటానికి నిన్ను అనేక శ్రమల గుండా వాడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. వాడి శోధకుడు. వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆత్మీయంగా ఎదగకోకుండా, నువ్వు దేవునిలో బలపడుకోకుండా, నువ్వు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు అవ్వకోకుండా వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు వాడు. అవునా? కొన్నిసార్లు అనుకోవచ్చు హాస్పిటల్లో 24/7 అంటా చూడండి. కొన్నిసార్లు వెళితే టయానికి డాక్టర్ గారు ఉండడం. మనం అనుకున్నట్టుగా కొన్నిసార్లు మనకు వైద్యం కూడా దొరకపోవచ్చేమో, కానీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. నువ్వు ఏ టైంలో అయినా సరే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకని మనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వెప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ప్రతి పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా నా ముందు ప్రభు ఉన్నారని నువ్వు విశ్వాసంతో ముందుకు వెళితే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నడిపించిన దేవుడు ఈ రోజుకైనా సజీవుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీ ముందుగా ఆయన ఉంటాక ఆయన ఎప్పుడూ ఇష్టమే. అయినా నీవు సిద్ధ మనసు కలిగి ఉండాలా. నీ హృదయంలో ఎప్పుడు కూడా విశ్వాసంతో అడుగేసే వ్యక్తిగా ఉండాలి తప్ప పరిస్థితుల వైపు చూడకూడదు మనకి. అందుకనే గురి కలిగి ఉండాలి అన్నాడు పౌలు గారు. ఏం కలిగి ఉండాలంట? ఒక సైనికుడు ఎప్పుడు ఒక నియమంతో ఉంటాడో అలాగే ఒక పరుగు పందెంలో ఉన్నవాడు ఆడు ఫస్ట్ నేను వెళ్ళాలంటే వాడు ఒక గురి కలిగే వెళ్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అలాగే నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరిచర్యలో నువ్వు ఉంటున్న మన జీవితాల్లో కూడా ఒక గురి కలిగి, ఒక నియమం కలిగి నువ్వు వెళ్ళగలిగితేనే నువ్వు సక్సెస్గా ముందుకు వెళ్తావు. నీ ముందు వచ్చిన శోధనలో, నీకు ముందు ఉన్న శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు చూసి అబ్బో మనం నిలబడలేములే, మనం వెళ్ళలేములే అనుకో నువ్వు అక్కడే స్థితికి పడ్డావా, అపవాది సంకలు కొట్టుకుంటాడు. అందుకని పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈయన ఏం చేసి తెలుసా, శ్రమను కూడా అవకాశంగా మార్చుకుని పరిచర్య కొరకు ఆయన ముందు వెళ్ళాడు. అందుకని ప్రభు చెప్పారు, ఎవడైనా నన్ను వెంపడింపకొని ఎలా తను తాను ఉపేక్షించుకుని ఏం చేయాలా, తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. అంటే శ్రమలు. ప్రభువును వెంబడించేటప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. కానీ ప్రభు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం అడిగేస్తామో దేవుడు తప్పుకోకుండా మరి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవునికి విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఫిలిప్ గారు ఎలా ఉన్నాడంటే విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. మొదటిది ఏం చెప్పా, శ్రమను కూడా అతను అవకాశంగా మార్చుకున్నాడు. రెండోది విధేయత చూపించుకున్నాడు. ఎలాంటి విధేయత చూపించాడంటే, గొప్ప పరిచర్య జరుగుతున్న సమరయ పట్టణంలో దేవుడు ఒకరోజు చెప్పాడు, అబ్బాయ్ నువ్వు గాజాకు వెళుతున్న ఆ యొక్క అరణ్య మార్గం గుండా యెరూషలేము నుంచి ఒక నపుంసకుడు, అంటే ఇథియోపియా దేశం నుంచి వచ్చిన ఆ కందాకే వృక్షం అక్కడ అధికారి అయిన మంత్రి గారి దగ్గర పనిచేస్తున్న ఒక మంత్రి గారు నపుంసకుడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు, అతను కలుసుకోమని చెప్పాడు. సామాన్యంగా మనమైతే ఎన్ని సాగులు చెప్తాం తెలుసా, అయ్యా ఏదో చిన్నపాటి వాళ్ళం మంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనే మాటలా. మరి ఆయన మంది బార్బలంతో, గుర్రాలు రథాలతోటి చాలా ఆర్భాటంగా వెళ్తూ ఉంటారు కదా. అలాంటి మధ్యకి నేను వెళ్ళాలంటే ప్రభా నేను ఎలాగెళ్ళ ప్రభా, ఏమైనా అవకాశం ఉంటే ఆ బండితో పరిగెత్తుకెళ్ళే రథాన్ని ఒకటి ఏర్పరచని అడుగుతాం మనమైతే. లేదు అట్లీస్ట్ ఒక గుర్రమన్న చూసిపెట్టు అంటాం. మరి ఎవరన్నా పరిగెత్తకి ఇష్టపడతారు ఎవడైనా?
చెప్పండి. దేవుని మాటకి ఆయన మారు మాట్లాడుకోకుండా విధేయత చూపించి ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది ఈ పట్టణంలో, ఇంతమంది సంతోషంగా ఉన్నారు అని ఆ పరిస్థితిని బట్టి చూడలేదు. కానీ దేవుని మాటకి విధేయత చూపించి రాణి అవని రాజు అవని ఎవరన్నా అవనని నా దేవుడు ఎందుకు చెప్తున్నాడో నాకు తెలియదు. యోగ్యత లేని నా జీవితంలో దేవుడు నన్ను ప్రేమించి మరి మంత్రి గారికి దేవుని వాక్యాన్ని వివరించమని ఈరోజు నన్ను వెళ్ళమంటున్నాడు అని చెప్పేసి ఉన్న పళాన అతను ఏం చేశాడు సార్, పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను కలుసుకున్నాడు అని వాక్యంలో. ఎలా వెళ్ళటండి కావాలంటే మీరు చూడండి, 29వ వచనం చదువునాను ఒకసారి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. 30 కూడా చదువు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొని. తను పరిగెత్తుకుంటూ తను వెళ్ళటానికి ఇష్టపడ్డాడండి, సాకులు చెప్పలేదండి. ఒక రోజున ప్రభువారు కూడా దేవుడు ఏమన్నాడంటే, నినివే పట్టణ విషయంలో నాకు చాలా వేదనగా ఉందయ్యా, వాళ్ళ పాపం చూస్తే నాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది, వాళ్ళని చూస్తే నేను నాకు మొత్తం కాల్ చేయాలనిపిస్తుంది, నాకు వాళ్ళని వాళ్ళకి దుర్గత కలుగుద్దని చెప్పి ప్రకటించమని యోనాకు దేవుడు చెప్తాడు. యోనా లోబడ్డా, విధే చూపించాడంటారా? అమ్మో, ఆ ఊరోళ్ళకి చెప్పడం అంటే నా వల్ల కాదు బాబు, ఈ ఊరోళ్ళకన్నా కనీసం తర్షీషు వాళ్ళకి వెళ్ళి చెప్పుకున్నా వాళ్ళన్నకు అది వింటారు, కానీ ఈ ఊరు వాళ్ళు అసలు వినరని విధేయత చూపించలేదు. చూడండి, దానివల్ల ఎంతవరకు నాకు నష్టం జరిగిందో ఆయనకి తెలుసు. ఒకటి ఏంటంటే, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు విధేయత చూపించగలిగిన వ్యక్తిగా ఉండాలి ఎప్పుడు కూడా. నిజమే, ఎందుకంటే మనము కూడా ఎంత విధేయత చూపిస్తామో దేవుడు కూడా కార్యాలు అలాగే మన ముందు జరిగిస్తాడు. దేవుని ఆశ ఏంటంటే తెలుసా, ఒక్క కుటుంబాన్ని బట్టైనా, ఆ ఒక్క కుటుంబాన్ని బట్టైనా ఒక దేశానికి వెలుగెళ్ళాలని ఇథియోపియా ప్రాంతానికి సువార్తను పంపడానికి దేవుడి యొక్క మరి మంత్రి గారిని ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో వాళ్ళకు ఇచ్చారు, ఒకటి యెషయా గ్రంథం ఇచ్చారంట. ఆ యెషయా గ్రంథము తీసి ఆయన మనసులో చదువుకుంటున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు ఆయనకి ఏం అర్థం కావట్లా, ఏంటి ఇది, నన్ను గురించి రాశాడా లేకపోతే ఇంకోళ్ళ గురించి రాశాడా, ఈ యొక్క కాన్వర్జేషన్లో తను సతమతం అయిపోతున్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపులో వెంటనే కూడా పరిగెత్తుకుంటూ ఆయన వెళ్తుంటే ఆయన పక్కన కూర్చోమని చెప్పి ఈ లేఖనాలన్నింటిని గురించి కూడా ఏం చేశాడంటే తనకు వివరంగా సువార్తను ప్రకటించాడు. 34వ వచనం చదువునాను ఒకసారి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగెను. చూసారా, ఎప్పుడైతే ఇలాగ అన్నాడు, ఇంకా చదువమ్మా. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. చూసారా, యేసును గురించిన సువార్తను ప్రకటించాడు. ఇందడి చెప్పా, వాక్యము వెల్లడతోడనే వెలుగు కలుగుద్ది. ఒక్క సువార్త అనేది అనేక మంది హృదయాలను మారుస్తుందండి. చాలామంది కూడా ఈ రోజున చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ప్రాంతంలో ఎంత ఉద్యమం రావట కారణం ఏంటో తెలుసు? ఎంతమంది నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ చేత నరమాంస భక్షుల మధ్య వెళ్ళి పరిచర్య చేయబట్టి దేవుడు అలాంటి గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో ఇది జరుగుతుంది. మన ప్రాంతం కూడా అలాగే ఉండేది. మన ప్రాంతంలో కూడా ఏదో సతీ సాగమని అని చూసారా, అంటే ఏంటి, భర్త చనిపోతే భార్యను కూడా అదే పరిస్థితిలో చేయాలి. సాంఘిక సంస్కర్త ఆ కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ గారితో, అలాగే విలియం కేరీ గారు, వీళ్ళందరూ మరి చాలా అప్పుడున్న సిట్యువేషన్ చూసినప్పుడు నిజంగా చాలా చలించిపోయారు. వీటి విషయంలో వాళ్ళు నిజంగా ప్రభుత్వాలతో మాట్లాడి ఇలాగ చేయకూడదు, వాళ్ళు అలా చంపేయకూడదు, వాళ్ళు చనిపోయారని వీళ్ళని బలవంతంగా మనం చంపకూడదని నిజంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మన దేశంలో అలాంటి పరిస్థితి నుంచి మార్పు తీసుకొచ్చారు. మొదటగా పుట్టిన పిల్లలను కూడా నదులు అలా విడిచిపెట్టేసేవాళ్ళంట. చూడండి, కొన్నిసార్లు మూర్ఖత్వంగా కొన్ని పనులు చేయబట్టి అసలు బిడ్డలు లేక చాలామంది బాధపడుతుంటే పుట్టిన బిడ్డలను కూడా తీసుకెళ్ళి అలా పడేస్తున్నారేంటి వీళ్ళకి. చాలా కొన్ని ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి నిజంగా వాళ్ళ హృదయం చాలా బాధపడి దేవుడు అందుకనేమో అనేక మంది ప్రవక్తలను అనేక మంది మరి మన దేశానికి తోమాగారు లాంటి వాళ్ళు మన దేశాన్ని పంపించింది అందుకనేమో. మనుషులు తెలియక, అపవాది
చాలామందిని చీకటిలో కూడా అందరిని పెట్టేసి రకరకాలైన మూఢనమ్మకాలతోటి రకరకాలైన పరిస్థితుల్లో చాలామందిని కూడా అలాంటి మూఢనమ్మకాల్లో ఉండేటట్టుగా నిజమైన దేవుని తెలుసుకోకుండా అనేక మంది నరకానికి వెళ్ళిపోయేటట్టుగా ఉన్న పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి మన భారతదేశానికి దేవుడు సువార్తను ప్రకటించాడు. అవునండి, చాలా వ్యతిరేకత ఆ రోజే కాదండి, సువార్తను ఎంత ప్రకటిస్తున్నా కూడా ఎంత వ్యతిరేకత ఉంటుందో. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని వ్యతిరేకించుకోకుండా క్రీస్తు ప్రేమను మనం ప్రకటించే వారికి ఉండాలి. క్రీస్తు ప్రేమను బట్టి మనం ప్రకటించడం మాత్రమే కాదు, దేవునికి మనం విధేయత చూపించే వ్యక్తులుగా ఉంటే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అవునండి, అక్కడ విధేయత చూపించబట్టే మంత్రి గారితో వీళ్ళు మాట్లాడాడు. పక్కన కూర్చోబెట్టుకుంటారు ఎవరన్నా? చెప్పండి, ఎవరన్నా? ముందు అడగడుతున్నాడు, పక్క చూసేయమంటారు. కానీ పక్కన కూర్చోబెట్టుకున్నాడు, దేవుని యొక్క సువార్త విన్నాడు. దేవుని వాక్యం అన్న తర్వాత అతనిలో వచ్చిన మార్పును బట్టి, తన హృదయంలో వచ్చిన మార్పును బట్టి అతను అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, బాప్తిస్మం ఇవ్వటానికి నాలో ఇంకేమైనా ఆటంకం ఉందా అని అడిగాడు. ఇటు కిందకి వెళితే చూడండి, అక్కడ 38వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవలో వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. చూడండి, అక్కడ పైన అక్కడ రాయబడింది ఏముందంటే, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమైనా ఉందని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించాడు. అంటే ఏంటో తెలుసా? తన మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నాడు. రోజులు పట్టలేదండి. ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే రోజులు పట్టవు, సంవత్సరాలు పట్టవు. దేవుని యొక్క గొప్ప వెలుగు అనేది, ఎందుకంటే దేవుడు నిజంగా ఒక వ్యక్తిని దర్శిస్తే అతను మౌనంగా కూర్చోలేడు. తన హృదయంలో దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని యొక్క ఆత్మచేత కొనిపోబడాలని ఒక తపన కలిగి ఉంటాడండి. నిజమే. ఆ తపన అతని హృదయంలో ఎలా ఉందంటే, నా దేశంలో మళ్ళా నాకు ఇలా బోధించే వాళ్ళు ఉంటారో ఉండరో. ఈ రోజున దేవుడు ఎందుకు నా కొరకు మరి ఫిలిప్పుగా నా పంపించాడో, నా మనసులో ఏదో నేను సతమతిపోతున్నా, ఏంటి యెషయా గ్రంథము చదువుతున్నా కానీ నాకు అర్థం కావట్లేదని చెప్పేసి తన హృదయంలో ఉన్న తపన అంతా, నిజంగా ఆ వేదన, ఆ పరిస్థితి అంతా దేవుడు చూసి ఆ సమయానికి అక్కడికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు ఎంత మార్గం సరళం చేసినప్పుడు తన మనసులో ఒకటి అనిపించింది, అయ్యో నేను ఇలాగే వెళ్ళిపోతే నా దేశంలో సువార్త ప్రకటించేవాళ్ళు లేరు, నాకు వాక్యం బోధించేవాళ్ళు లేరు, మళ్ళీ ఈయన మా దేశం దాకా రాగలుగుతాడో లేదో. వెంటనే నీళ్లు చూసినప్పుడు అడిగాడు ఒకటి, అయ్యా నాకేమైనా బాప్తిస్మం ఇవ్వడానికి ఇంకేమన్నా ఆటంకం ఉందా? తను పరీక్షించుకుంటూ తను విధేయత చూపించి బాప్టిజం కోసం తను బ్రతిమలాడుకున్నాడంట. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమందికి మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది ఉపయోగించుకోరు. నేను ఇంకేదో ఉన్నాయిలేండి, ఇంకా ఆ పిల్ల నాకు చూద్దాంలేండి, ఇంకా చాలా నాకేదో ఉన్నాయిలేండి అనుకుంటూ చాలామంది రక్షణ వాయిదా వేసుకుంటూ మారు మనసు గురించిన ఆలోచన కూడా లేకోకుండా ఈ లోకమే సర్వస్వం అనుకుంటూ, లోకంలో ఏదో ఆనందం ఉందనుకుంటూ చాలామంది కూడా మారు మనసు గురించిన ఆలోచన కూడా లేకోకుండా, అసలు బాప్తిజం గురించి గ్రహింపు లేకోకుండా, బల్లారాధన గురించి మన సంబంధం కాదన్నట్టుగా చాలామంది కూడా లోకంలో అలా కొట్టుకుపోతూ ఉన్నారు. వాక్యం తెలియకంటారా? వాక్యం తెలియక కాదు, నిర్లక్ష్యం. నాకెందుకులే, మనం అంతరోళం కాదులే, మనం యోగ్యులం కాదులే అలా అనుకుంటే మనం ఎప్పుడు యోగ్యులం కాలేము. మనం ఒకడే ఒక్కడు నీతిమంతుడు, ఒకడే ఒక్కడు పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవడో నీతిమంతుడు లేడు. కానీ నీ వంతుగా నీవు దేవుని సన్నిధిలో విధేయత చూపించిన వ్యక్తిగా ఉంటే ఎలాంటి వ్యక్తినైనా దేవుడు వాడుకుంటా, కానీ ఎప్పుడు ఇష్టపడతారండి. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికైనా వచ్చాడండి. అవునండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క పరిచయలో మనం కూడా ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు తప్పకోకుండా మనల్ని, మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మరి ఈ ఫిలిప్పు విధేయత చూపించినందుకు దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు తెలుసా? తన ఇంటిని కూడా ఆత్మీయ కేంద్రంగా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? తన ఇంటిని కూడా ఆత్మీయ కేంద్రంగా వాడుకున్నాడు. ఎంతగా అంటే నిజంగా తన నలుగురు ఆడపిల్లలు, యవ్వనస్తులైన వాళ్ళు, వివాహం కాలేదు, వాళ్ళు నిజంగా దేవుని పరిచర్య కొరకు వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళుగా ఉంటారండి. వీళ్ళు అపోస్తుల గారు 21వ అధ్యాయము 8 నుంచి 9 దాకా మీరు కొంచెం అక్కడ చదివితే
మీకు కొంచెం అక్కడ వివరంగా రాసిపోయింది. అపోస్తుల కార్యం 21వ అధ్యాయము 8-9 దాకా ఒకసారి చదువుతున్నాను ఒకసారి. మరునాడు మేము బయలుదేరి కైసరియా వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యుద్ధ ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. చూసారండి, వాళ్ళు ఎవరంటే ప్రవచించువారు. పౌలు గారి పరిచర్యలో భాగంగా ఈ కైసరియలో ఉంటున్న మరి ఫిలిప్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వాతావరణం చూసినప్పుడు పౌలుకి చాలా సంతోషం ఇస్తుంది. కొన్నిసార్లు అనుకోవచ్చు, నా కొడుకు ఉంటే నీ సేవకెత్తానాయి అనుకోవచ్చు. లేదండి, 4 కూతుర్లు ఉన్న 4 కూడా ఎలాంటి ఆశ కలిగినా తెలుసా? మా నాన్నకున్న మనసు, మా నాన్నకున్న ఆ యొక్క ఆత్మ, మా నాన్నకున్న ఆ తలంపు, ఆ యొక్క నిజంగా పరిచయల విధేయత చూపించిన అట్లుగా మా జీవితాల్లో ఉండాలని ఒకళ్ళంటే ఒకళ్ళు కాదండి, 4 కుమార్తెలు కూడా ఎలా కలిగినా తెలుసా? ఆ ఆత్మ నడిపింపులో వాళ్ళు ఎప్పుడైతే ముందుకెళ్ళారో దేవుడు గొప్ప ఆధిక్యత వాళ్ళకిచ్చి గొప్ప కృపావరం. ఎలాంటి కృపావరం? ప్రవచించు కృపావరం కలిగిన వారుగా 4 కుమార్తెలను దేవుడు సేవలో వాడుకున్నాడంటండి. నిజంగా ఇది అంత గొప్ప ధన్యత తెలుసా? నిజంగా మనం అనుకోవచ్చు, చాలామంది వాళ్ళ హేళంగా మాట్లాడతారు, వీడు పెళ్ళిళ్ళు చేయలేక పిల్లల్ని వీడెట్ట వదిలేసాడు అనుకోవచ్చు. లేదు, చేయలేక కాదు, దేవుడికి అసాధ్యం అని ఉంటుందా చెప్పండి? ఒకటండి, అలాంటి నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుతున్న పిల్లల్ని చూసినప్పుడు బోళంత మంది అడుగుతారు కూడా వచ్చి, అయ్యా మీ పిల్లలు మాకు కావాలా అని అడుగుతారండి. అవునండి, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిచయలో వాళ్ళు తీర్మానించుకున్నారు అంతే. వాళ్ళు దేవుడు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఎవరిని చెప్పాల, మీరు ఫలించండి, అభివృద్ధి చెందమన్నాడు. పౌలు గారు అన్నాడు, ఉండగలిగితే నా వల్ల ఉండటం మంచిది, లేదంటే ఆలోచనలు కూడా మీరు పవిత్రంగా ఉండాలంటే పెళ్లి చేసుకుంటూ చాలా మంచిది అని చెప్పాడు. కాబట్టి మన పరిచయలో మనం ఉండాలంటే దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న విధేయతను చూస్తాడు. అలాగే పౌలు గారి యొక్క పరిచయలో కూడా దేవుని కొరకు అతను ఒక సమర్పణతో ఎలాగెళ్ళాడో దేవుడు అలాగే ఇంచుమించు మధ్య ఏషియా ప్రాంతం అంతా కూడా పౌలు గారిని వాడుకున్నాడు. ఎన్నో పత్రికలు రాశాడు. చూడండి, దేవుడు ఎలాంటి వ్యక్తినైనా వాడుకోగలిగిన దేవుడు. కాబట్టి మన కుటుంబాలు కూడా దేవుని కొరకు నమ్మకంగా మనం నిలబడాలంటే మన యొక్క నిజమైన పరిచర్య నీ ఇంటి వద్ద నుంచే ఆరంభమవుతుంది. ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటేనే, అందుకనే ఇంట గెలిచి చూడు, బయట కూడా మనం గెలవగలుగుతాం. కాబట్టి మనం చేయవలసిన పరిచర్యలో మొదట ప్రతి ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, మన బిడ్డలను కట్టుకోగలుగుతాం. మన కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అనేక మంది వచ్చి, అయ్యా మీ కుటుంబంలాగా మేము కూడా ఉండాలయ్యా, మేము కూడా ప్రార్థన చేసుకోవాలయ్యా, నీకు ఎలా జరిగిందయ్యా, ఇన్ని పరిస్థితులు ఉన్నా ఎలా జయించగలిగావా అంటే, ఒకటి, బతికున్న చేప ఎప్పుడు కూడా నీటికి ఎదురెడుతుంది అంటండి. అలాగే సమస్యలు వచ్చినప్పుడు నువ్వు సమస్యను బట్టి నువ్వు ఎప్పుడు ఎదురు అలా ఉండకూడదు. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క పరిచయలో వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతి శోధనను కూడా నువ్వేం చేయ తెలుసా? అది నీ ముందు దేవుడు ఉన్నాడని ముందుకు వెళుతూ ఉంటుంటే దేవుడు తప్పకోకుండా నీ పక్షాన ఉంటాడు. ఎందుకన్నాడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా, జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా.
నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా, కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపా చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. అవునండి, దేవుడు మనకు ముందుగా అనగా మనకు విరోధి ఎవడు? యెషయా 66:2 ఒక మాట చెప్తాడు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని వడుకుచుండెనో వానిని నేను దృష్టిస్తాను. ఎంతోమంది పరిచయం రావచ్చు, ఎంతోమంది దేవుని మందిరానికి రావచ్చు, ఎంతోమంది దేవుని కొరకు నేను బ్రతకాలని ఆశించవచ్చేమో, కానీ ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టిస్తాను. దేవుని మాట అంటే మనం భయభక్తులు కలిగి ఉండాలా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆ శ్రమలో కూడా ప్రభా నా ముందు నువ్వు ఉన్నావయ్యా, నేను ఎందుకు భయపడాలా? ఎర్ర సముద్రం ముందున్నా వాళ్ళు ఎలాగైతే జయం చూశారో, ఎరికో గోడల ముందున్నా వాళ్ళు ఎలాగ జయం పొందారో, ఒకటి నేను మీకు ముందుగా వెళతా అన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మారు. వారికి పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని పోషించాడు. వాళ్ళని కావలసిన చోట ప్రతి అవసరాలు తెచ్చిన దేవుడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా నీతో నాతో ఉన్నాడు. అవునండి, ఎందుకంటే నిన్ను వీడువను ఎడబాయను నిబ్రమ కలిగి ధైర్యం కూడా మనం చెప్పిన దేవుడు. ఆయన మన తండ్రి కాబట్టి మనం ఎన్నడూ కూడా మనం భయపడవసరం లేదు. ఆ 7గురిలో మంచి ఆత్మతో నింపబడిన వారుగా, జ్ఞానంతో నింపబడిన వారుగా, మంచి మనసు కలిగిన వారుగా, యోగ్యులైన వారిని ఏర్పరచుకున్నారు. కానీ గొప్ప పరిచర్యలో ఫిలిప్పుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. మరి ఈ రోజున మనం ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాం. ఎంతోమంది పరిచయంలో ఉండొచ్చేమో, కానీ మరణం వరకు మన కుటుంబాలు కట్టుకుంటూ, ఒక ఫిలిప్పు ఎలాగైతే తన కుటుంబాన్ని కట్టుకుంటూ గొప్ప పరిచర్య చేస్తూ, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు ఆయన వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఆయన దేవునికి అసాధ్యం అంటూ లేదు. పరిస్థితుల వైపు చూడటం కాదు, కానీ మనం ఎవరు చూడాలా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఫిలిప్పును బలపరిచిన దేవుడు సంఘముల ప్రతి బిడ్డను కూడా దేవుడు బలపరిచి వాడుకోవాలని మనం ఆశ కలిగి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి ప్రభుతో చెప్దాం, ప్రభా నాలో కూడా నా విశ్వాసాన్ని అయ్యా కొన్నిసార్లు కుంగిపోతున్నానయ్యా, పరిస్థితులు బట్టి నేను చేయలేను అనుకుంటున్నానయ్యా, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభా అయ్యా నేను ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కానీ ప్రభా ఫిలిప్పు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆ దినముల్లో ప్రభా స్టెఫనును ప్రభా అన్యాయపు తీర్పు చెంది రాళ్లతో కొట్టి ప్రభా చంపివేసిన సందర్భంలో కూడా ప్రభా తన ఆత్మీయ కోణాలు ఆలోచించి అయ్యా స్టెఫను వల్ల నేను నిలబడగలుగుతానా, నా మరణ సమయంలో నేను ఇలాగ మాట్లాడగలుగుతానా, ప్రభా ఈ ప్రేమ నాలో ఉంటుందా, ఈ క్షమించే గుణం నాలో ఉంటుందా అని ప్రభా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ దినముల్లో ప్రభా సంఘములో హింస కలిగిన సందర్భంలో కూడా ప్రభా నీ పరిచర్య కొరకు ఎలాగైతే ఫిలిప్పును ప్రభా నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభా, నిజమే ప్రభా. ఆయన ప్రభా విశ్వాసంతో ప్రభా ఎలాగైతే చెదిరిపోయిన ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ప్రభా అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు ప్రభా, అనేక మంది దురాత్మలు పట్టిన వారు విడుదల పొందడం మాత్రమే కదయ్యా, పక్షవాతంతో ఉన్నవారు, కుంటివారు అనేక మంది స్వస్థత పొందడం వలన ఆ పట్టణంలో ఎంత గొప్ప సంతోషం ఇచ్చేవాడు ప్రభా. నిజమే ప్రభా, నువ్వెంత గొప్పగా వాడుకున్న దేవుడు ప్రభా. అలాంటి వ్యక్తిని ప్రభా నాయన మంత్రి గారి దగ్గరకు వెళ్ళి కూడా ప్రభా అయ్యా సువార్త ప్రకటించమని, వాక్యను బోధించమన్నప్పుడు వెంటనే విధేయత చూపించినట్లుగా ఉన్నాడు ప్రభా. ఒక ఇథియోపియా దేశానికి ప్రభా సువార్త ప్రకటించడానికి కూడా తండ్రి నాయన 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 నువ్వు ఎలాగైతే ప్రభా నీ బిడ్డను పురుకొలిపినట్టుగా ప్రభా నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా, కుడి ఎడమలు ఎరగని వారు ఎంతోమంది ఉంటున్నారయ్యా. నేటికి ప్రభా త్రాగుడనే ప్రభా పరిస్థితుల్లో రకరకాలైన ప్రభా తండ్రి పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ప్రభా ఇబ్బందుల్లో ఉంటున్న ఈ దినాల్లో కూడా నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని సిద్ధపరచున్నాయా. అయా మమ్మల్ని వాడుకోండి ప్రభా తండ్రి నాయన. నమ్మకంగా ప్రభా నీ పరిచర్య చేయడానికి విధేయత చూపించేవారుగా ప్రతి శ్రమను కూడా ఒక ఆయుధముగా మేము ముందుకు ఉంచుకుంటా సహాయం చేయండి అయ్యా. విధేయత చూపించి
ఎలాగైతే లోపడ్డాడు ప్రభా, తండ్రి తండ్రి నాయన పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎంతగా నడిపించావో ప్రభా. నిజమే ప్రభా, పరిచర్లో నువ్వు ఎంతగా నిలబెట్టుకుని ఆత్మతో అతను నింపి ఆత్మలో నువ్వు కొనిపోయావంట ప్రభా. ఆ జ్యోతి నుండి మళ్ళా ప్రభా తిరిగి సువార్త ప్రకటించుకుంటూ ప్రభా తండ్రి నాయన ఎలాగైతే మళ్ళా ప్రభా నాయన తను కైసరికి వచ్చే వరకు అన్ని పట్టణాల్లో సువార్త ప్రకటించుకుంటూ ఎలా వచ్చాడో దేవా నీకు వందనాలు ప్రభా. అలాంటి ఆత్మ నడిపింపగలిగిన సంఘముగా ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి, బలపరచండి. నీ మాటకు లోబడే వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. బలహీనలు జ్ఞాపం చేసుకోండి, కురింగిన వారిని విడిపించండి. స్కూల్స్కి వెళుతున్నాక బిడ్డల చుట్టూ నీకు కాపుదలు దయచేయండి. వ్యవసాయం అన్ని విషయాల మీద సహాయం చేయండి. వాతావరణ సమస్యను స్వాధీనపరచండి. పంటలు కావాల్సిన వర్షాన్ని కూడా పంపించండి ప్రభు. సమస్త మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.